నిరీక్షణ ప్రేయర్ హౌస్ మరియు సెంటర్ సంఘముల తరపున సర్వశక్తిమంతుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా శుభములు. ఈరోజు దేవుని వాగ్దానం యెషయా గ్రంథం 54వ అధ్యాయం 17వ వచనం. నీకు విరోధముగా రూపించబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదు. ఈ వాక్యం ఇశ్రాయేలు ప్రజలకు బబులోను చెరలో ఉన్న తరువాత దేవుడు వారిని తిరిగి స్థాపించబోతున్నాడని ఇచ్చినటువంటి వాగ్దానం. దేవుడు తన ప్రజలను విడిచిపెట్టలేదు, వారిని రక్షించబోతూ ఉన్నాడు. శత్రువులు వారిని నాశనం చేయుటకు ప్రయత్నించినా దేవుని పరిరక్షణ వారికి ఉండుట వలన వారు చేసే ప్రయత్నాలు అన్నీ విఫలమవుతాయి. ఈనాటి విశ్వాసులైన ఇశ్రాయేలీలకు కూడా ఈ వాగ్దానాన్ని స్వతంత్రించుకునే హక్కు ఉంది. మనకు విరోధముగా రూపించబడిన ఏ ఆయుధము కూడా వర్ధిల్లదు. 1 పేతురు పత్రిక 5వ అధ్యాయం 8-9 వచనాలలో శత్రువుగా ఉన్న సాతాను, పాపము, లోకము విశ్వాసులను పడగొట్టడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తాడు. అటువంటి సమయంలో దేవునితో మన సంబంధం పటిష్టమైనదిగా ఉంటే మనలను రక్షించుటకు వీలులేనటువంటి పరిస్థితుల్లో కూడా దేవుడు మనకు కంచెగా నిలుస్తాడు. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 23-24 వచనాలలో మనకు విరోధముగా చేసే తప్పుడు ఆరోపణలు వచ్చినా దేవుడు మనకు న్యాయాధిపతిగా నిలబడి మనకు తీర్పు తీరుస్తాడు. 91వ సంకీర్తన 7 మరియు 10 వచనాలలో దేవుని యందు భయభక్తులలో నివసించే వారి ప్రక్క 1000 మంది 10,000 మంది పడినా ఏ అపాయము వారిని తాకలేదు, వారి దరి చేరదు. కారణం దేవుని యొక్క నివాసములో వారు ఉన్నందున ఏ కీడు వారిని సమీపించుటకు సాహసించదు. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 31వ వచనం. మనం దేవుని యందు భయముతోనూ భక్తితోనూ నడుచుకొనుటలో అనుదినం ఆయనతో సహవాసం చేస్తూ మన ప్రతి కదలిక, ఆలోచన, క్రియ ఆయన ఆధీనంలో ఉంచుకుంటూ ఆయన నియంత్రణలోనికి మన జీవితాలను అప్పగించేసుకుని భక్తి జీవితాన్ని కొనసాగించుటకు ఇష్టపడితే మనం దేవునికి అనుకూలమైన వాళ్ళంగా ఉంటాం. అప్పుడు మాత్రమే మనకు విరోధంగా రూపించబడేది ఏది మన ముందు నిలువనేరదు. ఆమేన్.